నమస్కారం, మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. టీబీఎం యంత్రం వద్దకు మంత్రి, గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిమ్మల రామానాయుడు నిప్పులు. నేడు మహానాడు పనులకు భూమి పూజ, క్షేత్రస్థాయిలో మంత్రులు ఆనం నారాయణ పర్యవేక్షణ. బోరుగలలో రైతు రణభేరి, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో కేటీఆర్ సభకు రంగం సిద్ధం. కాంగ్రెస్ సర్కార్కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్, వరంగల్ విల్లు ఎక్కుపెడితే ద్రోహులకు వణుకు తప్పదు. ఇక డీటెయిల్స్ చూస్తే వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి పూట టన్నెల్లోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. టన్నెల్లో దాదాపు 19 కిలోమీటర్ల మేర ప్రయాణించి అక్కడ జరుగుతున్న లైనింగ్, బెంచింగ్ పనులను సమీక్షించారు. టన్నెల్లో 5 గ్యాంట్రీలతో కొనసాగుతున్న పనుల స్థితిని తెలుసుకున్న మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ 2లో 12వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన టన్నెల్ బోరింగ్ మెషిన్ వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. టీబీఎంను తొలగించేందుకు అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అది అలాగే ఉండిపోతే టన్నెల్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదన్నారు. ఇంకా 3,000 కోట్ల పనులు మిగిలి ఉండగానే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, దీనివల్ల ప్రకాశం జిల్లా రైతులు మోసపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగవంతం చేశామని, వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా సురక్షితంగా పూర్తి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్ 2లో మనందరం కూడా ఉన్నాం. ఈ టన్నెల్ 2లో కూడా చాలా క్లిష్టమైనటువంటి వర్క్ ఇప్పుడే మనం నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ 30 మీటర్లోనే 3 చోట్ల కొలాప్స్ అయి కింద పడినటువంటి ఏదైతే రాక్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు నిత్యం ఈ టన్నెల్లో ఉన్నటువంటి స్థితి. మొన్ననే మన తెలంగాణలో కూడా ఇట్లానే టన్నెల్ కొలాప్స్ అయి ఏ రకంగా అయితే అక్కడ విషాదం చూసాం, మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో మరి హెడ్ వర్క్స్ కానీ, టన్నెల్ 2కి లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు కానీ, ఫీడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ సిసి వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఈ పనులన్నీ ఒక ఎత్తు. ఈ టన్నెల్ 2లో ఇప్పుడు మనం చూసేటువంటి చిక్కుబడిపోయినటువంటి ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇన్ని పనులు మనం పూర్తి చేసిన ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క 19 కిలోమీటర్ల ఈ టన్నెల్ 2లో ఇది 11.8వ కిలోమీటర్ దగ్గర ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ చిక్కుకుని ఉంది. ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే మరి 175 మీటర్ల పొడవు ఉంది, ఏదో ఒక 10 మీటర్ల 5 మీటర్లు కాదు, 175 మీటర్ల లెంగ్త్ పొడవు ఉంది ఆ చివరి వరకు. ఈ 175 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ టీబీఎం వ్యాసం మీరు చూస్తే ఇది మొత్తం 9.8 మీటర్ వ్యాసం. అంటే ఏదైతే మొత్తం సొరంగం ఏదైతే టన్నెల్ ఉందో మొత్తం ఎక్కడ కూడా ఒక 1 ఇంచ్ కూడా ఖాళీ లేకుండా అది క్లోజ్ చేస్తుంది. అంటే టన్నెల్ బోరింగ్ మెషిన్ని మనం వెలికి తీస్తేనే మనం ఈ యొక్క వెలిగొండ నుంచి నీరు ముందుకు తీసుకెళ్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలిగొండ పూర్తయిపోయిందని ఇన్ని క్లిష్టమైనటువంటి పనుల్ని దగ్గర 3,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఈ యొక్క జిల్లాను కానీ ఇక్కడ రైతులు కానీ ఎంత మోసం ఎంత దగా చేశాడో ఇవాళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఈ యొక్క 1,000 కోట్ల రూపాయల పనులు ముందుకు తీసుకెళ్లడమే కాదు, 5 సంవత్సరాల్లో పరిష్కారం కానిటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ను ఏదైతే హైకోర్టులో స్టే ఉందో చంద్రబాబు టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పసుపు పండుగకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలోని ఇప్కో కిసాన్ సైజ్ ముస్తాబవుతోంది. సభ ఏర్పాట్ల పనులను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుందని తెలిపారు. ఇందుకోసం కోవూరు నియోజకవర్గంలో 2,200 ఎకరాల భూమి ఉన్న ఇఫ్కో కిసాన్ సైజ్ స్థలాన్ని ఎంపిక చేశామన్నారు.
ఇది జాతీయ రహదారి పక్కనే ఉండడం వల్ల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఉండవని పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ వేదిక వద్ద మహానాడు ఏర్పాట్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులను సమన్వయపరిచి సమిష్టి కృషితో మహానాడును విజయవంతం చేస్తామన్నారు. ఫస్ట్ చెట్లు క్లియర్ చేసి కాలమేం కాదు ఊరికి ఇది ఎత్తుంటారు సార్ అవసరానికి కంటిన్యూస్ ఉంటే లేదంటే ఇటు పక్క వెనక కూడా ఇంకోటి ఉంది సార్. 2 దగ్గర అక్కడ రమేష్ వెనక ఒకటి, ½ కిలోమీటర్లో ఇక్కడ ఇటు వరకు ఒకటి, రెండిట్లో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్. అందరికీ నమస్కారాలండి. ఈ నెల 27, 28, 29 3 రోజులు మహానాడు నెల్లూరులో జరిగే విధంగా యాక్చువల్గా గౌరవమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు నిర్ణయించడం జరిగింది. దాని మీద నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఎంపీ, శాసనసభ్యులు అందరూ యాక్చువల్గా ఎక్కడ దీన్ని పెట్టాలనే ఉద్దేశంతో 2 రోజులు స్టడీ చేయటం, అదేవిధంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం రావటం, వాళ్ళందరూ ఫైనల్గా వరంగల్ వేదికగా బీఆర్ఎస్ తలపెట్టిన రైతు సంగ్రామ సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు వరంగల్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు ముందు చారిత్రక భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఆయన మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. వరంగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిన్నటి ఉద్రిక్తతల నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
వరంగల్ నగరంలో కేటీఆర్ పర్యటన అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. నేడు ఉదయం వరంగల్ చేరుకున్న కేటీఆర్ నేరుగా భద్రకాళి దేవాలయానికి వెళ్లారు. అక్కడ ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు కేటీఆర్కు ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి దర్శనం అనంతరం కేటీఆర్ నేరుగా హన్మకొండలోని రైతు సంగ్రామ సదస్సు వేదికకు బయలుదేరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోలులో జాప్యం మరియు రుణమాఫీ అమలుపై ఈ సభ ద్వారా కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. సభ కోసం నగరం అంతటా భారీగా కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. నిన్న ఫ్లెక్సీల తొలగింపై జరిగిన గొడవతో అప్రమత్తమైన పోలీసులు సభా ప్రాంగణం వద్ద మరియు కేటీఆర్ పర్యటించే మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ శ్రేణిలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. వేలాదిగా తరలివస్తున్న కార్యకర్తలతో వరంగల్ వీధులు కిక్కిరిసిపోయాయి. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సభలో కేటీఆర్ ఎలాంటి కీలక ప్రకటన చేస్తారో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. వరంగల్ వేదికగా జరిగిన రైతు సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో గర్జించారు. ఓరుగల్లు గడ్డకున్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తూనే ప్రస్తుత రాజకీయ పరిణామాలపై పదునైన విమర్శలు సంధించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు వరంగల్ చూపిన పోరాట పట్టమని కొనియాడారు. హన్మకొండలో జరిగిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగం ఆద్యంతం కార్యకర్తల ఉత్సాహాన్ని నింపింది. ప్రసంగం ప్రారంభంలోనే వరంగల్ మట్టి గొప్పతనాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇది కాకతీయుల పౌరుషాల గడ్డ, కాళోజీ ఆత్మగౌరవ అడ్డ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన గడ్డ ఈ ఊరు
ఓరుగల్లు అంటూ సభను హోరెత్తించారు. ఓరుగల్లు బిడ్డలు పోరాటాలు వెల్లిక్కిపెడితే తెలంగాణ ద్రోహులకు గుండె జల్లు మనకు తప్పదని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో వరంగల్ ఏ విధంగా కథం తొక్కిందో అందరికీ తెలుసని, ఇప్పుడు రైతు కష్టాల కోసం మరో పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. గులాబీ పార్టీకి వరంగల్ ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక్కడ ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతమవుతుందని కేసీఆర్కి గట్టి విశ్వాసం. గతంలో జరిగిన తెలంగాణ మహాగర్జనైనా, పార్టీ రజతోత్సవ సభ అయినా ఇక్కడ ఏ సభ పెట్టినా అది ప్రభంజనమే అని ఆయన స్పష్టం చేశారు. రైతుల సమస్యలను గాలి కొదిలేసి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. ఫ్లెక్సీలు పీకేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ బొమ్మను పీకేలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ ప్రసంగంతో రైతు సంగ్రామ సదస్సు వేదికగా వరంగల్ రాజకీయం మరోసారి వేడెక్కింది. రానున్న రోజుల్లో రైతుల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ ఈ వేదికగా శంఖారావం పూరించారు. నిన్న ఒక్కరోజే అనేక కేంద్రాల దగ్గర ఎండకు తాళలేక నిన్న ఒక్కరోజే 8 మంది రైతులు చనిపోవడం జరిగింది. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావిస్తూ ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో దరిదాపుగా 1000కి పైగా మంది రైతులు చనిపోవడం జరిగింది. వారి ఆత్మ శాంతి కోసం ఒక్క నిమిషం మా రైతన్నలందరినీ ఒక్క నిమిషం చనిపోయిన 1000 మంది పైన రైతులకు నివాళి అర్పించేందుకు ఒక్క నిమిషం వారందరూ నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జోహార్ రైతు అమరవీరులకు, జోహార్ రైతు అమరవీరులకు, జోహార్ రైతు అమరవీరులకు. మీ అందరికీ తెలుసు, ఇక మేడిగడ్డ విషయంలో మీకు ఒక్క మాట మాత్రం చెప్పాలి. మొన్న మొత్తం హైకోర్టు తీర్పుతోని స్పష్టత వచ్చింది రాష్ట్ర ప్రజలకు. కాళేశ్వరం పేరు మీద ఇన్ని రోజులు చెప్పిన జూట మాటలు అవాస్తవాలను తేలిపోయింది. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ ఓడు 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి. అవినీతి ఎక్కడిదిరా నా కొడకాలి. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాస్తవం కాదా? సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? మీ డోర్నకల్లో, మీ పాలకుర్తిలో, ఇంకా కిందికి మీ మహబాద్లో, మీ జిల్లాలలో నీళ్ళు వచ్చిన మాట, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు మేడిగడ్డను కూడా ఈ సన్నాసులు ఏమో చేసిండ్రు, బాంబులు పెట్టి పేల్చిండ్రు. ఇవాళ చెక్ డ్యాములు వెలుస్తున్నారు. మన హుజూరాబాద్లో మొన్ననే ఒక చెక్ డ్యామ్ పేల్చిండ్రు. ఎవడన్నా బుద్ధున్నోడు పొలాలకు రైతులకు నీళ్ళు ఇచ్చే చెక్ డ్యామ్లను పేల్చేస్తారా? ఒక గంత నీచమైన పని. బాంబులు పెట్టుడు, చెడగొట్టుడు, పేల్చుడు, ఇవి తప్ప కాళ్ళ కట్టెపెట్టుడు తప్ప వీళ్ళకు మాత్రం తెలివి లేదు. ఓరు గల్లుకు వందనం, పోరు గల్లుకు వందనం. గ్రామ గ్రామం నుంచి ఈ సంగ్రామ సదస్సుకు తరలి వచ్చిన ప్రతి రైతన్నకు నా ధన్యవాదం. ఇవాళ ఎందుకు పెట్టుకున్నాం ఈ సదస్సు? ఏ కారణం చేత ఈరోజు ఇంతమంది ఇంతటి ఎండలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం? సరిగ్గా ఈరోజు 6 మే 2026, సరిగ్గా ఈ రోజుతో నయవంచనకు 4 ఏళ్లు నిండింది. నయవంచనకు, మోసానికి 4 ఏళ్లు నిండింది. ఇది కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాళోజీ ఆత్మ గౌరవ గడ్డ, జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల విల్లు ఎక్కుపెడితే ఓరుగల్లు ద్రోహులకు గుండె జల్లుమంటది. అది మనం తెలంగాణ ఉద్యమంలోనే చూసిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నర్సంపేట నుంచి ఇప్పుడే గౌరవనీయులు, గౌరవ పెద్దలు, రైతు మా గోపాలన్న మాట్లాడిండు. మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, మా సోదరుడు, వారిని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చినారు. గోపాలన్న మాట్లాడితే మీ కేరింతలు, మీ చప్పట్లు వింటే నేను మధుసూదనాచారి గారు అనుకుంటా ఉన్నాం. ఇక మనం ఎవ్వరు మాట్లాడే అవసరం లేదు. రైతుల గుండెల్లో ఉన్న మాట గోపాలన్న చెప్పిండు అని చెప్పి మేము మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి మీ అందరికీ యాదికుండాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వరంగల్ ఎట్లా కదం దొక్కిందో మీ అందరికీ గుర్తున్నది. ఆ రోజుల్లో ఉద్యమ సమయంలో మా వినయ్ భాస్కర్ గారు పిలిస్తే నేను కూడా ఇదే హనుమకొండలో
కాగడా పట్టుకొని మీతో పాటు కవాతు చేసిన ఈ వరంగల్ వీధుల్లో తిరిగినాం. వరంగల్ జైల్లో ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడనే 2 రోజులు ఇక్కడే ఉన్నాం. ఏ పని ఇక్కడ మొదలుపెట్టినా విజయవంతమవుతుందనేది కేసీఆర్ గారి యొక్క నమ్మకం, కేసీఆర్ గారి యొక్క విశ్వాసం. అందుకే మహాగర్జన పెట్టిన రజతోత్సవ సభ మొన్న ఎల్కతుర్తిలో వరంగల్ అంటుకొని పెట్టినా వరంగల్ ఎంచుకోవడానికి కారణమే మరి మీ మీద ఉన్న విశ్వాసం. ఓట్లు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బినరు, ఓట్లకు ముందేమో బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పినరు, ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్, ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పచెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు దోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాళ్ళ ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితున్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్ళే రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? ఓరగల్లు వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య సాగుతున్న సభల పోరులో కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుకు కౌంటర్గా ప్రభుత్వం హడావిడిగా ఏర్పాటు చేసిన రైతు మేళా అబాస్ పాలైంది. భారీ హంగులతో ఏర్పాటు చేసిన ఈ మేళాకు జనం రాకపోవడంతో కుర్చీలే దర్శనమిస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ సభ జనసంద్రంలా మారుతుంటే మరోవైపు ప్రభుత్వ కార్యక్రమం వెలవెలబోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతు మేళా అటర్ ఫ్లాప్ షోగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుకు జన సమీకరణ జరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం అదే రోజున అదే నగరంలో రైతు మేళాకు శ్రీకారం చుట్టింది. వేలాది మంది రైతులు వస్తారని ఆశించి భారీగా ఏర్పాట్లు చేసిన క్షేత్రస్థాయిలో రైతులెవరూ ఈ మేళా వైపు కన్నెత్తి చూడలేదు. సభా ప్రాంగణంలోని కుర్చీలు ఖాళీగా దర్శనమివ్వడం కాంగ్రెస్ నాయకులను కలవరపెడుతోంది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. రైతుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇలాంటి మేకప్ మేళాలు పెడితే జనం రారని ఎద్దేవా చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత అడ్డుకున్నా రైతులంతా కేటీఆర్ సభకే తరలివచ్చారని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జనం లేకపోవడంతో సభను ఎలా కొనసాగించాలో తెలియక అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు అయోమయంలో పడ్డారు. బలవంతంగా అయినా కొంతమందిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి వరంగల్ సభల పోరులో బీఆర్ఎస్ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. మరి ఈ పరిణామాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. నీళ్లు ఫ్రీగా వస్తున్నాయి, కరెంటు ఫ్రీగా వస్తేస్తా ఉన్నారు, కటింగ్ చేయడానికి మిషన్ వస్తున్నది, కొనడానికి ప్రభుత్వం ఉంది, 2 రోజులు డబ్బులు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇది ఈజీ పంట కాబట్టి మనం పరికెళ్తా ఉన్నాం. మిగిలిన పంటలలో మార్కెట్ సమస్య, వానాకాలం వరి సాగుకు యాసంగి వరి సాగుకు చాలా వ్యత్యాసం ఉండేది. కానీ వాళ్ళ గత 2-3 సంవత్సరాల నుంచి వానాకాలం 60 లక్షల వరి పంట వేస్తే రేపు నీటి సమస్య, భూమి సమస్య, వాతావరణ పోషకాల గనిగి భూతల్లి తక్కువైన పోషకాలు పద్ధతిగా ఇయ్యాలే. దీన్నే సమగ్ర పోషక చౌడు బారి ఉన్న సారం కొట్టుకొని పోతదే. సూక్ష్మ దాటకుండా యూరియాని వాడుదా. ప్రతి ఒక్కరూ మీటింగ్ హాల్లోకి వెళ్ళగలరు. తెలంగాణ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ వారిని మరియు వివిధ జిల్లాల నుంచి అదేవిధంగా ఏఈఓలకి జిల్లాలో మరియు వివిధ మండలాల నుంచి విచ్చేస్తున్నటువంటి ఏఈఓలకి విజ్ఞప్తి. ఎవరు మాట్లాడుతున్నారు? మీ రైతు సోదరుని సార్ చెప్పండి. అక్కడ ఇక్కడ మాట్లాడేటప్పుడు అక్కడ డిస్టర్బ్ చేయకూడదు. సారథి కళాకారులు సిద్ధంగా ఉన్నారు. తెలియజేస్తా ఉన్నాం.
ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది రైతులలో ఒక అవగాహన కల్పించి వ్యవసాయంలో వస్తున్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా ఇవాళ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్వర్క్ వెనుక వైసీపీ కీలక నేతల హస్తం ఉందంటూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఎదుగుదల వెనుక ఉన్న రాజకీయ అండదండలను ఎండగట్టారు. వైసీపీ హయాంలో స్మగ్లర్లకు రాజభోగాలు కల్పించారని ఆమె ఆరోపించారు. అమరావతి ఎన్టీఆర్ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వైసీపీ నేతల లక్ష్యంగా పదునైన విమర్శలు సంధించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కొల్లం గంగిరెడ్డికి వైసీపీ నేతలు దశాబ్దాలుగా అండగా నిలుస్తున్నారని అనురాధ ఆరోపించారు. ఒక సాధారణ వ్యక్తి అంతర్జాతీయ స్మగ్లర్గా ఎదగడం వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జరిగిన అలిపిరి దాడిలో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి వైసీపీ హయాంలో విముక్తి కల్పించే ప్రయత్నాలు జరిగాయని ఆమె గుర్తు చేశారు. స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని కాపాడడానికి ప్రభుత్వం యంత్రాంగాన్ని వాడుకుంటుందని విమర్శించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో శేషాచలం అడవులు స్మగ్లర్లకు అడ్డగా మారాయని, ఎర్రచందనం తరలింపు ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల నిధులు వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లాయని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం స్మగ్లర్ల పట్ల ఉక్కుపాదం మోపుతోందని, కొల్లం గంగిరెడ్డి లాంటి వ్యక్తులకు సహకరించిన వైసీపీ నేతలు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్పై ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలతో మారంటెత్తున్నాయి. వైసీపీ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. మరి అందరికీ నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కిల్లర్ పార్టీ అధ్యక్షుడు, ఒక క్రిమినల్ పార్టీ అధ్యక్షుడు, ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, ఒక మాఫియా పార్టీ అధ్యక్షుడు, ఒక నేరస్తుడు, నేర చరిత్ర ఉన్న ఒక పొలిటీషియన్. ఇతని గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కేస్ స్టడీ కింద కూడా అందరూ కూడా ఇతని చరిత్ర, నేర చరిత్ర చదువుతున్నారనే విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ జావా డిస్కవర్ అనే ఛానల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్ ఈరోజు ఈ యొక్క డాక్యుమెంటరీని నిన్న విడుదల చేయటం జరిగింది. ఎందుకు దాని గురించి చెప్పాల్సి వస్తుందంటే, ఆ డాక్యుమెంటరీలో ఉన్న నేర చరిత్ర ఉన్న మనుషులు ఎవరు అనంటే కొల్లం గంగిరెడ్డి. ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్మగ్లర్, ఒక ఎర్రచందన స్మగ్లింగ్లో సిద్ధహస్తుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడు, కడపలో పాలిటిక్స్ని మరి అతను ప్రభావితం చేయగలిగే సమర్థుడు. 2003లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుపతిలో అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ దాడిలో ఇతను కూడా ఒక నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ అడుగుపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ప్రపంచ ప్రసిద్ధ ఎయిర్ కండిషనర్ల తయారీ సంస్థ క్యారియర్ గ్లోబల్ తన మెగా తయారీ యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో నేడు మంత్రి నారా లోకేష్ ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కేవలం 8 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం విశేషం. శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం ఏపీ పారిశ్రామిక ప్రగతికి మైలురాయిగా నిలిచింది. క్యారియర్ గ్లోబల్ సంస్థ సుమారు 1000 కోట్ల పెట్టుబడితో ఈ అత్యాధునిక ఏసీ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా సుమారు 3000 మంది యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ క్యారియర్
సంస్థ మొదటిసారి సందర్శించిన నాటి నుంచి నేడు శంకుస్థాపన చేసే వరకు కేవలం 8 నెలల సమయం మాత్రమే పట్టిందని వెల్లడించారు. ఇది తమ ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయాలకు పారదర్శకతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త పరిశ్రమతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద ఏసీ తయారీ హబ్గా మారుతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని గ్లోబల్ కంపెనీలను ఏపీకి తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 39 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ ప్లాంట్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతులను అనుసరించనుంది. ఇక్కడ నుంచి దేశీయ మార్కెట్తో పాటు ఇతర దేశాలకు కూడా ఏసీలను ఎగుమతి చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, మంత్రి లోకేష్ చొరవతో ఏపీ మళ్లీ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోందనడానికి క్యారియర్ ఎంట్రీ ఒక ఉదాహరణ. శ్రీ సిటీలో పారిశ్రామిక కళ సంతరించుకోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. On stage, but before that we have a segment where he has a walkthrough of the plan for the plant itself. We're going to be witnessing those very visuals here on stage. For all of our guests who are in the event space, if we may kindly request you to switch your phones to silent mode as we begin. This is but before we officially do that, we have an interesting walkthrough that the Honorable Minister will be taking. We have our global leadership team welcoming the Honorable Minister to this wonderful momentous occasion. Ladies and gentlemen, when we hear Carrier, of course in India it is a long-standing association, and today that very association goes a little further with yet another wonderful feather from the government of Andhra Pradesh. Shri Nara Lokesh Garu is doing a walkthrough with our global leadership team featuring, we've witnessed the chiller plant intro, and now we're seeing the journey of Carrier through the years. Carrier, a journey that began in 1986 here in India, ladies and gentlemen, still standing strong 40 years from now. In fact, acknowledge that there's a certain sense of excitement in the air, and of course that leads to our ceremony that's going to be unfolding on our screen next, which is the groundbreaking ceremony. Now, not just for the brand, but also the technology, and of course on screen, we've got the visuals of exactly that, the shared passion towards building a lovely future. The next step, or rather the first step of which we're here to celebrate, the groundbreaking ceremony, ladies and gentlemen. This is happening in the hall adjacent to us, so please do feel free to put your hands together and celebrate as we mark our... Andarki namaskaram. Distinguished guests, industry leaders, partners and friends. It's a privilege to stand here today at Sri City, one of India's most dynamic industrial ecosystem, only a truly historical occasion. Today we are not just inaugurating a project, we are unlocking the next chapter of India's digital and AI growth. Let me begin by extending a very warm welcome to the leadership of Carrier. In particular, the delegation led by the chairman and CEO, Dave. Thank you very much for coming all the way here for this historical occasion. As you all know, Carrier is not just a company, but it's a pioneer that transformed how the world thinks about cooling. And I must admit, my first AC was Carrier. And the senior leaders know our Chief Minister likes to have his room at 17 degrees centigrade. And that was powered by Carrier air conditioner. So there's more than a transaction here, there's a lot more emotional connection here, if I may. From inventing modern air conditioning to becoming a $50 billion global powerhouse, Carrier has constantly been at the forefront of innovation. And today that innovation is coming to the great state of Andhra Pradesh. This 1,000 crore investment will create close to 3,000 local jobs, is a strong vote of confidence in our state, our ecosystem play, and our Chief Minister, Mr. Chandrababu Naidu ji's vision. We are standing in Sri City, not just an industrial park, but a global manufacturing hub. Sri City is spread across close to 8,500 acres, home to 250 companies from 31 countries, and over $6 billion of exports coming out of this great land. 70,000 jobs have been created so far, but what excites me most is 50% of those jobs have gone to women. From automotive to electronics,
From automotive to electronics, food processing to precision engineering, Sri City represents the best of Make in India and Made in Andhra Pradesh. And today it adds another feather to its cap. Andhra Pradesh has already earned its unique distinction, which is the cool capital of India. 9 leading AC manufacturers are already here, 30 plus component and supply. అన్నదాతను అకాల వర్షం నిలువున ముంచేసింది. 6 కాలం కష్టపడి పండించిన పంటను కళ్ల ముందు తడిసిపోతుంటే చూడలేక దాన్ని కాపాడేందుకు వెళ్లిన 4 రైతులు మృత్యువత్పడ్డారు. మంచిర్యాల జిల్లా లక్సెటిపేట మండలంలో అర్ధరాత్రి సంభవించిన ఈ ప్రకృతి ప్రకోపం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. లక్సెటిపేట మండలంలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ ఈదురుగాలతో కూడిన అకాల వర్షం కురిసింది. కొత్తూరు మరియు గంపలపల్లి గ్రామాలకు చెందిన సుమారు 15 మంది రైతులు కళ్లాల్లో ఆరబోతున్న వరిధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్ కవర్లు కప్పడానికి వెళ్లారు. ధాన్యాన్ని కాపాడుకునే క్రమంలో ఒక్కసారిగా పెనుగారులు వీచాయి. దీంతో కళ్లాల సమీపంలోని ఒక పాత గోడ బలమైన గాలికి కుప్పకూలిపోయింది. గోడ శిథిలాల కింద చిక్కుని 4 రైతులు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన రైతులు తమ కష్టాన్ని రక్షించుకోవాలని వెళ్లి శవమై తిరిగి రావడంతో గ్రామంలో విషాదచారాలు అమ్ముకున్నాయి. తమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈ ఆకస్మిక మరణాలతో రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ మరియు పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పంటను రక్షించుకోబోయి ప్రాణాలనే పణంగా పెట్టిన ఈ రైతుల ఉదంతం అందరినీ కలిచివేస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాలు పడతాను అక్కడ ఒక్కడే దీన్ని మెల్ల మెల్లది तेल तेल कोनी कोनी पड़ता पड़ता మొత్తం పడిపోయినాయి అదొకటి ఇంకా తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన తమిళగ వెట్టి కళగం పార్టీలో వివాదం రేగింది. హింసాత్మక సంస్కృతిని అంతం చేస్తామని, మార్పు తెస్తామని ప్రగల్భాలు పలికిన అదే పార్టీ నేతలు ఇప్పుడు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. రాయపురం టీవీకే ఎమ్మెల్యే విజయ్ తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఏకంగా తల్వార్తో కేక్ కట్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చెన్నైలోని రాయపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయ్ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి. పుట్టినరోజు వేడుకల సందర్భంగా అనుచరులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే విజయ్ ఒక పెద్ద తలవార్తో కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో హింసాత్మక పోకళ్లను అణచివేస్తామని, యువతకు ఆదర్శంగా నిలుస్తామని ఇటీవల టీవీకి అధినేత మరియు పార్టీ ముఖ్య నాయకులు ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా బహిరంగంగా ఆయుధాన్ని ప్రదర్శించడం పార్టీ ద్వంద్వ విధానాలకు అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఆయుధాలతో కేక్ కట్ చేయడం నేరమని, ఇది హింసను ప్రేరేపించే చర్యని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని ఉన్నతాధికారులు తెలిపారు. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది పోయి ఇలా రౌడీజియం సంస్కృతిని ప్రోత్సహించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై టీవీకే హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఆడబిడ్డల రక్షణ కోసం పోలీస్ శాఖ ఎన్ని చట్టాలు తెచ్చినా రౌడీ షీటర్లు, పోకిరీల ఆగడాలు తగ్గడం. ఈ క్రమంలో మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తానే రంగంలో దిగి ఒక సాధారణ మహిళగా అర్ధరాత్రి రోడ్డు మీదకి వచ్చారు. సాక్షాత్తు కమిషనర్ని వేధించిన 40 మంది పోకిరీల గుట్టరట్టు చేసిన ఈ మెరుపు ఆపరేషన్ వివరాలు చూస్తే మల్కాజ్గిరి సిపి సుమతి నిన్న అర్ధరాత్రి చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాత్రి వేళలో ఒంటరి మహిళలకు భద్రత ఎలా ఉందో తెలుసుకోవడానికి సిపి సుమతి సాధారణ దుస్తుల్లో ఒక సామాన్య మహిళగా బస్టాండ్లో నిలబడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా ఒంటరిగా వేచి ఉన్న ఆమెను చూసి పోకరీలు రెచ్చిపోయారు. ఒక సామాన్య మహిళ ఒంటరిగా ఉందన్న ధీమాతో సుమారు 40 మంది పోకరీలు ఆమె చుట్టూ చేరి వేధింపులకు పాల్పడ్డారు. కామెంట్లు చేయడం, వెకిలి చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు సిపి కళ్ల ముందే జరిగాయి. పోకరీల ఆగడాలు మితిమీరడంతో మఫ్టీలో ఉన్న తన టీంకు సిపి సైట్ చేశారు. క్షణాల్లో పోలీసులు రంగప్రవేశం చేయడంతో తాము వేధించింది మరెవరినో కాదు, సాక్షాత్తు పోలీస్ కమిషనర్ని అని తెలిసి పోకిరీల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వేధింపులకు పాల్పడిన 40 మందిని పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. వారికి పోలీస్ స్టేషన్లో గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి సుమతి హెచ్చరించారు. ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చోకుండా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి మహిళల సమస్యలు తెలుసుకున్న సిపి సుమతిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి ఆపరేషన్లే మహిళలకు నిజమైన భరోసా ఇస్తాయని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం హింస మళ్లీ రాజుకుంది. రాజకీయాల ఆధిపత్య పోరు ఇప్పుడు విగ్రహాల విధ్వంసానికి దారితీస్తోంది. ముర్షిదాబాద్ జిల్లాలో కమ్యూనిస్టు యోధుడు లెనిన్ విగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనతో లెఫ్ట్ పార్టీలు మరియు బీజేపీ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా జియాగంజ్ పట్టణంలో ఈ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. పట్టణ కేంద్రంలో ఉన్న కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త లెనిన్ విగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ విగ్రహాన్ని ధ్వంసం చేశారని స్థానిక కమ్యూనిస్ట్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉత్సాహంలో ఉన్న బీజేపీ శ్రేణులు కమ్యూనిస్టుల ఉనికిని తుడిచిపెట్టేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని లెఫ్ట్ పార్టీలు మండిపడుతున్నాయి. లెనిన్ విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ సిపిఐ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఆందోళన దిగారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్ల మీద బైఠాయించారు. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు జియాగంజ్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రజాస్వామ్యంలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చు, కానీ ఇలా విగ్రహాలను ధ్వంసం చేయడం సరైన సంస్కృతి కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. এখানে শিবাজি মূর্তি লাগানো হবে। আরে এত উঠবে না কেন? শিবাজি মূর্তি লাগানো হবে। শিবাজি মূর্তি, হ্যাঁ। আর নাম আমাদের গোপাল বাটা, গোপাল বাটা। শিবাজি, আর এটার নাম হবে শিবাজি।
గ్లోబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే వార్త. వరుస విజయాలతో దూసుకుపోతున్న రెబల్ స్టార్ సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘపూడి కలయికలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. మైత్రి మూవీ మేకప్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ప్రభాస్ హీరోగా వస్తున్న ఫౌజీ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిత్ర బృందం ఈ నెలలోనే సినిమాలోని తొలి లిరికల్ గీతాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన మెలోడీని అందించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. సినిమా ఇప్పటికే 75% పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగిలిన భాగంలో మరో 3 భారీ యాక్షన్ ఘట్టాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయిక నటిస్తుండగా బాలీవుడ్ దిగ్గజాలు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు సుదీప్ చటర్జీ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివరిలోనే ఫౌజీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో సందడి చేయనుందని చిత్రవర్గాల సమాచారం. హను రాఘవపూడి మార్క్ ఎమోషన్స్ ప్రభాస్ రేంజ్ యాక్షన్ కలగలిపి వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి మరి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.